బెయిల్ వచ్చిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విడుదల కాలేదు. వైద్య పరీక్షల తర్వాత పోలీసులు వంశీని తిరిగి జైలుకు తరలించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదల కాలేదు. వల్లభనేని వంశీపై మొత్తం 4 కేసులు నమోదయ్యాయి. వంశీపై సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసు, ల్యాండ్ కబ్జా, అక్రమ మైనింగ్ కేసులున్నాయి. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుతో పాటు ల్యాండ్ కబ్జా, అక్రమమైన మైనింగ్ కేసులో కూడా ఇప్పటికే బెయిల్ వచ్చింది. గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో వల్లభనేని వంశీ A71 గా ఉన్నారు. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో సిఐడి నమోదు చేసిన కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ కేసులో ఈ నెల 21 వరకు కోర్టు రిమాండ్ విధించింది. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో కూడా బెయిల్ వస్తే వల్లభనేని వంశీ విడుదలయ్యే అవకాశం ఉంది. రైట్, ఇక బెయిల్ వచ్చిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాత్రం ఇంకా జైలు నుంచి విడుదల కాలేదు. వైద్య పరీక్షల తర్వాత కూడా పోలీసులు వంశీని తిరిగి జైలుకు తరలించారు. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి ఈ అంశంపై మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికీ బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో వంశీ విడుదల మాత్రం కష్టతరంగానే ఉంది. ఈ నేపథ్యంలో సత్యవర్ధన్ కిడ్నాప్ కి సంబంధించి కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ కూడా వంశీ జైలు నుంచి విడుదల కాలేదు. ఏదైతే ఆ వల్లభనేని వంశీ మీద మొత్తం 4 కేసులు ఉన్నట్టు కూడా తెలుస్తాము. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, అదేవిధంగా గన్నవరం టీడీపీకి సంబంధించినటువంటి ఆఫీస్ దాడి కేసు, అదేవిధంగా ల్యాండ్ కబ్జాకి సంబంధించినటువంటి కేసు, అక్రమంగా మైనింగ్ చేస్తున్నటువంటి ఈ 4 కేసులు ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యంలో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుతో పాటు ల్యాండ్ కబ్జా, అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటికే బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించి కూడా A71 గా ఉన్నారు వల్లభనేని వంశీ. ఈ గన్నవరం పార్టీ కార్యాలయం కేసుకు సంబంధించి ఏడీ నమోదు చేసినటువంటి కేసులో రిమాండ్ ఖైదీగా కూడా వల్లభనేని వంశీ ఉన్నారు. ఆ కేసులో ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది కోర్టు. 22న గన్నవరం టీడీపీ కార్యాలయానికి సంబంధించి కూడా వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నెల 22న దీనికి సంబంధించి రిమాండ్ కూడా ముగియనటువంటి నేపథ్యంలో 22న దీనికి సంబంధించినటువంటి రిమాండ్ పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఆ రిమాండ్ పూర్తయినటువంటి క్రమంలో కూడా విచారణ క్రమంలో బెయిల్ వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. అంటే 22వ తారీఖు వరకు కూడా వంశీ ఇప్పటి వరకు కూడా విడుదలయ్యేటువంటి ఏమాత్రం కూడా అవకాశం లేదని చెప్పుకోవచ్చు. దీపిక, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.